IT companies lead generation series. So 5 mistakes most of the IT companies what they are doing at the time of lead generation మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, ఐటీ కంపెనీస్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే క్లియర్ ఆడియన్స్ డిఫైన్ చేసుకోలేరు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చాలా కంపెనీస్ చూస్తా ఉంటాను. నీ ఆడియన్స్ ఎవరంటే ప్రతి ఒక్క కంపెనీ ఆడియన్సే అంటారు. కానీ మనకి మన సెగ్మెంటేషన్ మనం డిఫైన్ చేసుకోవాలి. ఎలా సైజ్ ఆఫ్ ద కంపెనీ ఏంటి, కంపెనీ హెడ్ క్వార్టర్ లొకేషన్ ఏంటి, కేటగిరీ ఏంటి అనేది అన్ని డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసి ఇంకా చాలా ఫిల్టర్స్ ఉంటాయి ఐటీలో. మనకి ఎగ్జాక్ట్ ఫిల్టర్స్ ఏ టెక్నాలజీ వాడుతున్నారు. నెంబర్ 2 వీక్ వెబ్‌సైట్ కంటెంట్. సో అంటే నేను చూస్తాను చాలా ఐటీ కంపెనీస్, చాలా పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ దేశీయ మా దగ్గర ఐటీ టీమ్స్ ఉన్నాయి అవన్నీ ఇవన్నీ అంటారు. కానీ చాలా వాళ్ళ వెబ్‌సైట్ చాలా వీక్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళ కంటెంట్ స్ట్రాటజీ చాలా డల్‌గా ఉంటుంది. ఆ వెబ్‌సైట్ యూఐ, యూఎక్స్ అస్సలు పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అందరూ క్లయింట్స్ చేయడంలో బిజీ ఉంటారు కానీ వాళ్ళ వెబ్‌సైట్స్ ఇవన్నీ పట్టించుకోరు. కానీ బట్ డెఫినిట్‌గా ఏంటంటే కస్టమర్ ఏంటంటే డెఫినిట్‌గా మన ఎంత ఎంత మనకి రిఫరల్ ఇచ్చినా, ఎంత నోన్ పర్సన్ అయినా సరే మన వెబ్‌సైట్ ఏంటి, మన డిజిటల్ ప్రెజెన్స్ ఏంటని చూస్తారు. అక్కడ మనం స్ట్రాంగ్‌గా ఉందని. నెంబర్ 3 సేల్స్ పిచ్ ఎవ్రీవేర్. అంటే మన కస్టమర్స్‌కి ఉన్న పెయిన్ పాయింట్స్ ఏంటి, మన కస్టమర్స్‌కి ఏమి కావాలో అడ్రెస్ చేసుకోకుండా మా సర్వీసెస్ తీసుకోండి, మా కంపెనీ మంచిది, మా టీమ్ మంచోళ్ళు, నో వన్ కేర్స్. సో మనం ఏం చెప్పాలంటే మనం ఏంటి, మన కంపెనీ ఏంటి, మన ఎక్స్‌పర్టైజ్ ఏంటి, మనం ఏ ఇండస్ట్రీలో ఎక్స్‌పర్టైజ్, మన వల్ల ఆ కంపెనీకి వచ్చే వాల్యూ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఫ్రెండ్స్ మీరు కంపెనీస్‌కెళ్ళి డైరెక్ట్‌గా పిచ్ చేస్తే మీకు ఏం లీడ్స్ కనబట్టుకోవు. నెంబర్ 4 నో రీమార్కెటింగ్ స్ట్రాటజీ. ఎగ్జాంపుల్ మనకి ఈమెయిల్ నర్చరింగ్ సిరీస్ ఉంటాయి. లేదంటే రీమార్కెటింగ్ యాడ్స్ ఉంటాయి. ఇలాంటివి రన్ చేయకపోతే ఏమవుతుందంటే కస్టమర్ మన వెబ్‌సైట్‌కి వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మన బ్రాండ్ అని ఎలా ఫీల్ అవ్వాలి? రీమార్కెటింగ్ చేస్తే కస్టమర్ ఫీల్ దట్ వి ఆర్ ఎ బిగ్ బ్రాండ్. ఫైనల్ వన్ మెట్రిక్స్ అనలైజ్ చేయకపోవటం. అంటే మనకి లీడ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ సోర్స్ నుంచి వస్తున్నాయి? ఎంత ట్రాఫిక్ వస్తుంది? ఏ లీడ్స్ మన క్వాలిటీ అనేది మనం రెగ్యులర్‌గా ఆడిట్ చేసుకుంటా, మెట్రిక్స్ చేసుకుంటా ఉంటే మనకి లీడ్ జనరేషన్ యాక్టివిటీస్ అనేవి బాగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ట్రాక్ చేయకపోతే ఏముందంటే ఆర్‌ఓఐ అనేది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది యాడ్స్‌లో కరెక్ట్‌గా ఉండదు. మీ కంపెనీలో కూడా ఏదైనా మిస్టేక్స్ జరిగితే రెక్టిఫై చేసుకోండి. ఫర్ బీ2బీ లీడ్ జనరేషన్ ప్లీజ్ ఫాలో అస్.